హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే లంచ్ చేశారా? ఆఫ్టర్నూన్ కాదు, 3:30 అయిపోతుంది టైం అయితే. ఇదిగోండి, మేమైతే పొలం కాడికి వచ్చాము. ఎక్కిలు వస్తున్నాయి. స్కూల్లో అయితే లంచ్ చేసి వచ్చాను. అలాగే మా సెకండ్ విడత ఓట్లు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, నా ఓటు హక్కునైతే సక్సెస్ఫుల్గా వినియోగించుకున్నాను. ఇదిగోండి, అయితే వడ్డు అలుకుడు వచ్చినాయి. మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి, ఈరోజు అలుకుడు వేద్దామని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ రేపు సెకండ్ సాటర్డే కొంచెం బిజీ ఉంటుంది. మనకి ఎలక్షన్ డ్యూటీ పడింది కాబట్టి వీలు కాదు. మా వారికి ఒక్కరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఈరోజు పట్టుబట్టి ఈరోజు చేయాలని చెప్పేసి అనుకున్నాం. మరి ఇదిగోండి, అక్కడ ఫుడ్ అయితే మంచి రెడీ చేసాం అలుకుడు చేయడానికి. డబ్బా షేప్ అయితే బాగుంది. చూడండి, మరి మీ సైడ్ అయితే అలుకుడు అయిపోయినాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మరి చాలామంది అయితే ఓటింగ్ దగ్గర అయితే లైన్ క్యూ ఎక్కువ ఉంది. బ్యాలెట్ ఓట్స్. నేనైతే మా ఇంటి పక్కనే ఆఫీసులు పెట్టుకొని చివరి టైంకు 3 అట్లా వేసేసి వచ్చాను. ఫుల్ రష్ ఉన్నారు. పక్కనే ఉంటే నెగ్లెక్ట్గా ఉంటుంది. ఎక్కడో దూరం పోయిస్తేనే మాత్రం ఫస్ట్ పోయి ఓటేసేస్తాం. మనకు పక్కనే ఉంది కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసిన టైం వచ్చేసి 3కి అయితే వెళ్ళి నా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేస్తే మనకు మంచి నాయకుని అయితే ఎన్నుకోవాలి అని అయితే నేను చెప్తున్నాను. ఓకే, మరి ఇదిగోండి, మా 2 పొలాల దుయ్యలు అయితే దున్నేసాడు. అందరికీ బాయ్. మరి టీ టైం అయితే వచ్చింది. ఇక ఇంటికి వెళ్ళి అయితే కంప్లీట్ చేసుకొని టీ తాగాలి. రేపటి కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. మరి ఓకే, మరి బాయ్ అందరికీ. మా వారైతే పాతనీకైతే కట్టెలు తీసుకురానికి వెళ్ళిండు. నేను వీడియో చేస్తున్నాను. చాలా రోజులుగా వీడియో చేయక మా సబ్స్క్రైబ్ కోసం మరి ఏదైనా వీడియో చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఓకే, మరి బాయ్ అందరికీ.